ఎవ్రీవన్ వెల్కమ్ టు మోక్ష ట్రెడ్స్ అండి. సో ఈరోజు వచ్చేసరికి మనం మగ్గం వర్క్లో చైన్ స్టిచ్ అనేది ఎలా కుట్టాలి అని చాలామంది అడుగుతున్నారు. కొంతమంది అయితే గమ్ అనేది యూస్ చేస్తున్నారు. గమ్ యూస్ చేశాక అప్పుడు స్టిచ్ అనేది చేస్తున్నారండి, లేదంటే గమ్తోనే అంటించేస్తున్నారు అని అడుగుతున్నారు. సో మగ్గం వర్క్లో ఎప్పుడు కూడా గమ్ అనేది యూస్ చేయకూడదండి. చైన్ స్టిచ్ కుట్టేటప్పుడు ఇది ఓన్లీ మనం జరీతోటి కుడతాము. సో ఇది జరీతో మాత్రమే కుట్టాలి, కానీ గమ్ అనేది యూస్ చేయకూడదు. ఒకవేళ గమ్ యూస్ చేస్తే కనుక మనం వేర్ చేసినప్పుడు బ్లౌజ్ అనేది వేసుకున్నాక ఇది ఊడిపోతుందండి. సో అందుకని చెప్పి గమ్ అనేది యూస్ చేయకూడదు. ఒకవేళ గమ్ యూస్ చేసాక కుట్టచ్చు కదా అని అడుగుతారు. సో గమ్ యూస్ చేసాక కూడా కుట్టకూడదు, ఎందుకంటే గమ్ అనేది ఆ మచ్చలు అనేవి ఆ బ్లౌజ్కి అంటుకుపోయి కనిపిస్తుంది. అది చాలా చండాలంగా ఉంటుందండి. సో అందుకని చెప్పి మనం ఎప్పుడు కూడా ప్రొఫెషనల్గా కుట్టేవాళ్ళు చాలామంది కూడా గమ్ యూస్ నార్మల్గానే ఎవరు యూస్ చేయరు. కొంతమంది వీడియోస్లో యూస్ చేస్తున్నారని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో ఎవరు యూస్ చేయరు. ఫస్ట్ ఇది సింపుల్గా ఎలా కుట్టాలని నేను మీకు చూపిస్తాను వీడియోలో. ఈజీగా మీరే ఇంట్లో కూర్చుని కుట్టేయచ్చు. ఫస్ట్ ఒక 1-2 టైమ్స్ ప్రాక్టీస్ అనేది ఉండాలి. సో ఇప్పుడైతే వీడియోలో చూపిస్తున్నాక ఇలాంటి చైన్ అనేది తీసుకోండి. దీంట్లో చిన్న సైజు పెద్ద సైజు అనేది కూడా ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసరికి నేను ఇక్కడ 753 నెంబర్ ఉన్న జరీని అయితే యూస్ చేస్తున్నాను. ఈ జరీ అయితే కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది. మనం బార్డరింగ్ కూడా ఇదే యూస్ చేస్తాము. మనకి ఫైనల్లో మనం యూస్ చేసేది కూడా ఇదే జరీ అనమాట. సో ఇది వచ్చేసరికి నేను తీసుకుంటున్నాను. ఈ జరీయే తీసుకోవాలా కంపల్సరీ అంటే కాదు, ఎందుకంటే ఈ జరీలో ఇంకా 2 టైప్స్ ఆఫ్ జరీస్ ఉంటాయి, ఇంకా పల్సగా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసరికి బాగా థిక్నెస్ ఉంటుంది. సో ఈ థిక్నెస్ వల్ల కొంచెం మనకి స్ట్రాంగ్ ఉంటుందనే ఒక మాటతోనే మేము తీసుకుంటున్నాము. సో ఇది వచ్చేసరికి 753 నెంబర్ కదా. నార్మల్గా మనం బీడ్స్ కుట్టే జరీస్ని కూడా తీసుకుని కుట్టచ్చు దాంతో. నేను ఇప్పుడైతే ప్రెజెంట్ చూపిస్తాను. ఎడ్జ్లో వచ్చేసరికి మనం ఇప్పుడు ముడేసుకుని ఉన్నాం కదా, ఇప్పుడు మనం ఫ్రేమ్ కింద పెట్టుకుని చైన్ స్టిచ్ అనేది కుడతాం. సో ఇప్పుడు వచ్చేసరికి మనం నీడిల్ తోటి దారం అనేది పైకి తీసుకోవాలి, జరీ థ్రెడ్ అనేది. సో మనం ఇప్పుడు స్ట్రైట్గా, నేను ఇక్కడ ఎలాంటి లైన్స్ అనేది గీయలేదు కాబట్టి మీకు నార్మల్గానే చూపిస్తున్నాను. ఇప్పుడు మనం అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలండి ఇలాగా. ఇప్పుడు కనిపిస్తున్నట్టుగా వీడియోలో కనిపిస్తున్నట్టుగా క్లారిటీగా ఈ విధంగా మనం కుట్టుకోవాలండి, జిగ్జాగ్ కుట్ టైప్లో. అంటే మీకు ఇక్కడ చైన్స్లో మధ్యలో గ్యాప్ అనేది కనిపిస్తుంది కదా, వీడియోలో కనిపిస్తున్నట్టుగా మధ్యలో గ్యాప్ అనేది ఉంది కదా, ఈ గ్యాప్లోనే మనం థ్రెడ్డింగ్ అనేది చేయాలి. గుర్తుపెట్టుకోండి. వీడియోలో కొంచెం నేను దగ్గరికి చూపిస్తాను. ఈ విధంగా మనం గ్యాప్ తోటి కుట్టాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా జిగ్జాగ్ టైప్లో కుట్టాలి. సో ఈ విధంగా అటు ఒక స్టిచ్ ఇటు ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇది వచ్చేసరికి చైన్ స్టిచ్ వేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసరికి చైన్ స్టిచ్ అటు ఇటు కలిపి దగ్గరికంట లాక్కుంటూ మనం అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాలి. మీరు ఇంకా బెటర్గా స్ట్రైట్ లైన్ అనేది గీసుకుని దాని మీద పెట్టుకుని కుడితే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుందండి. నేనైతే ఇక్కడ ఎలాంటి లైన్స్ అనేది గీయలేదు, నేను నార్మల్గానే చూపిస్తున్నాను ప్రజెంట్ అయితే. సో ఇలా మనల్ని చైన్ అనేది జరుపుకుంటూ అటు ఇటు కలిపి ఈ మిడిల్ భాగంలో కలిపి మనం ఈజీగా చైన్ స్టిచ్ అనేది కుట్టుకుంటూ రావాలండి. ఇలాగే ఈ జిగ్జాగ్ స్టిచ్ అనేది వేసుకుంటే కనుక మనకి ఎలాంటి గమ్ అనేది యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఈజీగా చైన్ స్టిచ్ అనేది మనమే ఇంట్లో కూర్చుని కుట్టేయచ్చండి. సో బ్లౌజెస్లో ఎలాంటి గమ్ అనేది యూస్ చేయకూడదు. అలా యూస్ చేశారంటే అది మగ్గం వరకే కాదు, ఓన్లీ కుందన్స్కి లేదంటే కనుక వేరే కొన్ని రింగ్ నాట్స్ అలాంటివి వేసేటప్పుడు కొంచెం వాడే కుందన్స్కి బీడ్స్కి కొన్ని రకాల బీడ్స్ అనేవి ఉంటాయండి. సో వాటికి మాత్రమే గమ్ అనేది యూస్ చేస్తాను తప్ప ఇలాంటి చైన్ స్టిచ్ కుట్టేటప్పుడు లేదంటే వేరేగా ఇప్పుడు కొంతమంది బీడ్స్లో కూడా అంటించేసి చూపిస్తున్నారు. సో అలాంటప్పుడు కూడా మనం ఏమీ యూస్ చేయాల్సిన అవసరం లేదు.
సో మనం ఈజీగా ఇలాగా కుట్టేసుకుని లాస్ట్కి వచ్చేసరికి నేను ఇక్కడైతే నార్మల్గానే ఎండ్ నాట్ అనేది వేసేస్తున్నాను. నాకు ఇక్కడ వరకే సరిపోతుంది అనుకునే వాళ్ళకి ఇక్కడతోనే ఎండ్ నాట్ అనేది వేసేయచ్చు. నేను నార్మల్గా స్ట్రైట్ ఎక్కువ లెంత్ రావట్లేదు అని చెప్పి నేను నార్మల్గా ఇక్కడ చూపిస్తున్నట్టుగా వీడియోలో ఎండ్ నాట్ అనేది వేసేసాను. ఇప్పుడు మనకి కొంతమందికి ఇక్కడ ఏమవుతుందంటే నాకు ఇక్కడతోటి ఇక్కడ అయిపోయింది, నేను ఇక్కడతోటి చైన్ అనేది కంప్లీట్ అయిపోయింది బ్లౌజ్ వర్క్లో, ఇక్కడ నేను కట్ చేసేసుకోవాలి, కానీ ఇక్కడ వచ్చేసరికి చైన్ అనేది ఉండిపోయింది ఎలా అని అడుగుతున్నారు కదా. మీరు ఎక్కడైతే ఎండ్ నాట్ వేశారో అక్కడ ఈ విధంగా పైకి పట్టుకుని ఇలాంటి సిజర్ తీసుకోండి. గుర్తుపెట్టుకొని మగ్గం వర్క్ కుట్టే వాళ్ళు ఎప్పుడు కూడా ఇలాంటి సిజర్స్ మాత్రమే యూజ్ చేయాలి, మనకి ఈజీగా కూడా ఉంటుంది. సో ఈ ఎండ్ నాట్ దగ్గర ఈ చైన్ అనేది పట్టుకున్నారు కదా, ఇక్కడ అడ్జస్ట్ చేసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూసారు కదా నేను ఏ విధంగా కట్ చేశానో. ఇప్పుడు ఈ ఎండ్ నాట్ అలాగే ఉంటుంది, ఈ చైన్ అనేది పోదు, మనకు అలా స్ట్రైట్గా ఉంటుంది. నేను ఇక్కడ గట్టిగా లాగి మరి చూపిస్తున్నాను. ఈ ఎండ్ నాట్ అలాగే ఉంది, ఈ చైన్ అనేది పోలేదు. నా వీడియో నచ్చినట్లయితే కనుక మోర్ వీడియోస్ మీకు పెట్టాలంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన, అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవుతూ మోర్ వీడియోస్ అనేది మీకు అప్లోడ్ చేస్తాను.